5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత యుద్ధం ఇది కేవలం కల్పితం మాత్రమే అని కొంతమంది నాస్తికుల అభిప్రాయం. అయితే ఇది మహాభారత యుద్ధం నిజంగా జరిగింది అని నిరూపించే 6 ఆధారాలు అంటే ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద బిగిన్. 1. ఢిల్లీకి దగ్గరలో సలోని అనే ప్రాంతంలో దొరికిన కొన్ని పురాతన వస్తువులు. వాటిని పరిశీలించి చూసినప్పుడు అది 5000 సంవత్సరాల క్రితం తేలింది. 2. సముద్ర గర్భంలో ఈ మధ్య దొరికిన ఆధారాలతోటి అది ద్వారక అని నిరూపించిన శాస్త్రవేత్తలు. 3. పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం యుద్ధంలో అత్యంత కీలకమైన వ్యూహం. ఈ పద్మవ్యూహాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని అమీర్పూర్ అనే గ్రామంలో ఒక గోడ పైన ఒక చిహ్నాన్ని చూశారు. దీన్ని బట్టి ఇది 5000 సంవత్సరాల క్రితం అర్జునుడే దీన్ని గుర్తు కోసం చెక్కాడు అని ఇప్పటికి నిరూపించే ఆధారాలు ఉన్నాయి. 4. న్యూక్లియర్ బాంబు సృష్టికర్త అయిన జైరామ్ భట్ అనే ఒక ఇంగ్లాండ్ అతను ఇది మహాభారతం మొత్తం నేను చదివి దాంట్లో ఉన్న బ్రహ్మాస్త్రం మూలకంగానే ఈ బాంబుని నేను కనిపెట్టాను అని చెప్పారు. మహాభారతంలో జరిగింది మొత్తం నిజమే, దానికి ఆధారంతో ఈ బాంబు నేను కనిపెట్టాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. 5. లక్కా గృహం. ఈ లక్కా గృహాన్ని పాండవులను లోపల ఉండగా బయట నిప్పంటించి చంపించాలని దుర్యోధనుడు ఆ గృహాన్ని ఏర్పాటు చేశాడు. పాండవులను ఆ గృహంలోకి పిలిపించి బయట నిప్పంటించి వాళ్ళని చంపాలి అనేదే దుర్యోధనుడి యొక్క అభిప్రాయం. అయితే వాళ్ళు ఆ లక్కా గృహానికి నిప్పంటుకున్న వెంటనే వాళ్ళు ఒక సొరంగ మార్గం గుండా బయటకు వస్తారు. ఆ సొరంగ మార్గం హిమాచల్ ప్రదేశ్ లోని వర్ణ అనే గ్రామంలో ఇప్పటికి మనకు కనపడుతుంది. 6. 18 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రజలు ఎంతో మంది మహావీరులను చంపిన పాపం తనకు అంటకూడదు అని పాండవులందరూ కలిసి శివుడిని ఆశ్రయించి తమ పాపాలను కడుక్కోవాలి అని అనుకున్నారు. దీంట్లో ఇది గమనించిన శివుడు వాళ్ళకు దొరకకుండా కాశీ నుంచి పశుపతినాథ్ అనే ప్రదేశానికి చేరాడు. పశుపతినాథ్ కేదార్నాథ్ ఎలా ఆవిర్భవించాయో, ఎలా అవి మహాభారతానికి ఆధారాలు అయ్యాయో పూర్తి వీడియోలో మనం తెలుసుకుందాం. ఫుల్ వీడియో కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.